ఇంకొల్లు అయిపోయిన తర్వాత నన్ను పెంచుకున్న మా తాతగారికి చాలా ఆస్తి ఉంది కదా. ఆయన అన్నారు, ఇంకా ఎందుకు చదువు, బాగానే చదువుకున్నావు, ఇంకా ఇంతకంటే నువ్వు ఉద్యోగం చేయవలసిన పనే లేదు, చదువు వద్దులే అన్నారు ఆయన. అన్నప్పుడు చాలా ఒక్కసారి ఏంటి ఆస్తుంటే చదువుకోకూడదా అని ఒక ప్రశ్న వేసుకొని, మరి చదువుకోవాలన్న ఆశ ఇక్కడే పోతున్నది, చివరికి నేను పొలం గట్ల చుట్టూ తిరుగుతూ ఏ జీవితం ఎటుపోతుందో తెలియదని నేను చదువుకుంటానని చెప్పాను. అంటే అవసరం లేదు కదా అన్నారు ఆయన. నాకు అవసరం అని చెప్పాను. అంటే ఈ ఇండిపెండెన్స్, స్టేట్ ఆఫ్ ఇండిపెండెన్స్ నాకు ఉంది. అప్పుడు నేనేం చేశానంటే ఏలూరుకి వచ్చా. ఏలూరుకి ఎందుకు వచ్చానంటే మళ్ళీ మా అమ్మమ్మ తాత ఇంకో గార్డియన్ దగ్గర పెట్టారు, సిఆర్ రెడ్డి కాలేజీలో, ప్రీ యూనివర్సిటీ. ఆ రోజుల్లో 64% వస్తే డిస్టింక్షన్ కింద లెక్క. 70 కాదు, 64. 64. 60 అనగానే వాడు ఫస్ట్ క్లాస్. ఎనీథింగ్ అబౌవ్ 60 ఈజ్ డిస్టింక్షన్. నేను ఐ గాట్ అబౌట్ 92%. పియూసీలో. అప్పుడు మాకు దేశరాజు సత్యసుబ్రహ్మణ్యం గారిని ప్రిన్సిపాల్ గారు, మహానుభావుడు, అక్కడ సిఆర్ రెడ్డి కాలేజీలో. అలాగే తాతినేని శ్రీనివాసరావు గారిని, పుణ్యాత్ముడు ఆయన. ఇక వాళ్ళ సాంగత్యంలో అనండి, సాన్నిధ్యం అనండి, సాలోక్యం అనండి, వ్యక్తిత్వం నెమ్మదిగా ప్రకాశమానం అవుతున్నటువంటి సమయం. అంటే వ్యక్తిత్వం ఎలా ప్రకాశమానం అయింది? ప్రకాశమానం అంటే మార్కులు రావటం ఒకటే కాదు కదా. ఆ టీచర్ ఎలా ఉన్నారు, వారు ఎలా టీచ్ చేసేవారు, పిల్లలందరినీ ఎలా దగ్గరది అక్కున చేర్చుకునేవారు, కాస్త తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మార్కులు తక్కువ వచ్చిన పిల్లల్ని ఎంత శ్రద్ధ పెట్టేవాళ్ళు, మెరిట్ ఉన్నటువంటి వాడు జారిపోకుండా దాన్ని ఎలా నిలబెట్టారు, అది వాళ్ళు తల్లి తండ్రి వీళ్ళందరికంటే వాళ్ళు త్యాగధనులు. వాళ్ళెవరు కడుపున పుట్టిన పిల్లలు కారు, కానీ కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, ప్రాంతం లేదు, అందరినీ దగ్గర చేర్చుకున్నటువంటి దృశ్యం అది.